ప్రధాన కూడలలో గ్రీన్ సిగ్నల్ పడిన వెంటనే వాహనాల హారన్ల ధ్వనితో చెవులు ప్రతిధ్వనిస్తాయి. కొందరు వాహనదారులు అత్యంత ధ్వని తీవ్రత ఉన్న సైరన్లు, మోడిఫైడ్ సైలెన్సర్లతో బెంబేలిస్తున్నారు. పంజగుట్ట, ఖైరతాబాద్, సంగీత్, కోటి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఇది నిత్య సమస్యగా మారింది. నిత్యం నగరంలో ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతూనే ఉంటాయి. అందులోనూ కొందరు వాహనదారులు ఇష్టం వచ్చినట్లు హార్న్లు కొడుతూనే ఉంటారు. అయితే ఈ హార్న్ల ధ్వనితో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా 85 డెసిబెల్స్కు మించిన ధ్వని ఎక్కువ సమయం ఉంటే వినికిడి శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండె కొట్టుకునే వేగం, రక్తపీడనం పెరుగుతాయి. దీర్ఘకాలంలో గుండె జబ్బులు, చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. పనిచేసే శక్తి కోల్పోవడం, నిద్ర లేకపోవడం, అలసట, తలనొప్పి శారీరకంగా మనిషిని కుంగదీస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నేను డాక్టర్ హరిదేవరాయ్ చౌదరి, ప్రొఫెసర్గా ఐఎమ్ వర్కింగ్ అట్ మెడికల్ కాలేజ్. ప్రెసెంట్ ఇప్పుడు మనము వేరియస్ ప్లేసెస్లో, అంటే ద సిగ్నల్స్ కానివ్వండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, డ్రైవింగ్ చేసేటప్పుడు సడన్ గా పక్క నుంచి కానీ వెనకాల నుంచి కానీ కంటిన్యూస్ హార్న్స్ అనేవి బాగా ఎక్కువ తెలుస్తూ ఉందండి మనకి. అంటే ఈ హార్న్స్ కూడా నార్మల్ హార్న్స్ కాదండి, వాళ్ళు ఏదో సపరేట్గా పెట్టించుకునేవి. అంటే బైక్స్ కానివ్వండి, కార్స్ చూస్తున్నాం, ఈవెన్ లారీస్ కూడా చాలా పెద్ద పెద్ద హార్న్స్ ఉన్నాయి, ఈవెన్ బస్సెస్ కూడా, ట్రావెల్ బస్సెస్ కూడా. సో ఇవన్నీ ఏంటంటే మనకి డ్రైవింగ్లో చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి. పర్టికులర్గా ఏమేంటంటే అయితే చిన్నపిల్లలు కానివ్వండి, మిడిల్ ఏజ్ అయినా సరే, అడల్ట్స్ అయినా, ఈవెన్ ఓల్డ్ ఏజ్ అయినా సరే, ఎవరికైనా సరే ఏమైందంటే ఆ హార్న్ సడన్గా మోగేసరికి ఒక్కసారి హార్ట్ బీట్ బాగా తొందరగా పెరిగిపోతుంటుందండి. నార్మల్గా ఉన్న 72 టైమ్స్ పర్ మినిట్ ఇది ఒక్కసారి 120కి వెళ్ళిపోతుందండి హార్ట్ రేట్. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి డ్రైవింగ్ కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే మనకేంటంటే దేర్ షుడ్ బి ఎట్ ఎవ్రీ సిగ్నల్స్ కానీ, అక్కడక్కడ పోస్టర్స్ కానీ, ఫ్రమ్ ద మీడియా నుంచి, ఫ్రమ్ ద గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్లీజ్ డోంట్ హార్న్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనేది, ఐదర్ పోస్టర్స్ రూపంలో కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ దే షుడ్ కీప్ ఇట్ అండి.